కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రహదారి ఎంతవరకు ఉందో అంతవరకు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి వమ్మించి మోసం చేస్తూ రేవంత్ కుర్చీ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సాధించినప్పుడు గౌరవ కేసీఆర్ కన్నటువంటి కలలు 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిపుష్టతను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రం ఏర్పడ్డ 10 మాసాల కాలంలో రాష్ట్రాన్ని దివాలా వేయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారు బూతులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మూసీ నదిలో దుంకుతా అంటాడు. కొండా సురేఖ సభ్య సమాజం తలదించుకునేట్లుగా ఆమె మాట్లాడే తీరు కానీ, ఆమె చేసే ఆరోపణలు కానీ మహిళాలోకం ఎదిరించి తిరగబడే రోజు దగ్గరలో ఉంది. తిట్ల పురాణంతో ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయకుండా 6 గ్యారంటీల్ని ఎగవేత కోసం నోటికి వచ్చినట్లు పనిచేస్తున్నా. నోటికి పని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా చేతులకు పని లేదు, గ్యారంటీలు అమలు చేయడం లేదు. దానికోసమే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారు ప్రజలలోకి వెళ్తే దాడులు చేస్తారు, కేటీఆర్ గారు ప్రజలలోకి వెళ్తే దాడులు చేస్తారు. హైడ్రా పెట్టుకున్నావు, దానికి ఒక గైడ్ లైన్స్ లేవు. తాతల కాలంలో కట్టుకున్న ఇల్లు కూర్చడానికి నీవెవడివి? ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ లేకుండా, గైడ్ లైన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కూలుస్తావా? ఇలా హైదరాబాద్ తిరగబడ్డది. హైదరాబాద్లో ఉండే పేద ప్రజలు తిరగబడ్డారు. ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పేద ప్రజల కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవాళ దారాదత్తం చేస్తా అంటావు. పేదలకు ఇండ్లు మంచు, వాళ్ళకి రీహాబిటేషన్ చేయి. వాళ్ళకి రీహాబిటేషన్ చేయకుండా, పేదలకు ఇండ్లు పంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ కట్టినటువంటి ఇళ్లను నువ్వు పంచుతా అంటే సహించేయలేదు. పేద ప్రజలంతా వచ్చి తిరగబడతారు, గాంధీ భవన్ ని ముట్టడిస్తారు, సెక్రటరియట్ ని ముట్టడిస్తారు. దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వెంట ఉంటాం, తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. కానీ మీ మాదిరిగా గ్యారంటీలు తప్పించుకోవడానికి మహేష్ గౌడ్ ఒక తీరుగు, కొండా సురేఖ ఒక తీరుగు, ముఖ్యమంత్రి గారు ఒక తీరు, నోటికి వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మాది కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలి. 10 నెలల్లో రాష్ట్రాన్ని దివాలా వేయించినావు. రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్స్ నెత్తి పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది బిల్లులు ఇవ్వక. ఎక్కడన్నా బిల్లు అడిగితే 10%, 12%, 15%. ఏంది? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా? మీ ఐఎస్ఓ మమ్మల్ని దానం చేస్తుండ్రా? ఒక దిక్కేది మైనంపల్లి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంకొక దిక్కేది కొండ సురేఖ మాట్లాడుతుంది. ఇదేం పద్ధతి? కాబట్టి మేము ఇలా ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలా మూసీ నది మీద గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దాన్ని చేయడానికి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిండు. మరి కేసీఆర్ గారు పేద ప్రజలు ఉన్నారు, వద్దు అక్కడ ప్రజలు వద్దని చెప్పినప్పుడు ఆ వర్క్ని క్లోజ్ చేసుకున్నారు. ఇవాళ అదే వర్క్ను 16,000 కోట్లకు చేయాల్సినటువంటి పనిని 1,50,000 కోట్లకు పట్టుకెళ్తున్నారు. అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి, ఇవాళ రాష్ట్రంలో అవినీతి. ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఓడిపోయినోడు, గెలిచినోడు ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రం దోసుకుంటున్నారు. అవినీతి రాష్ట్రం అయిపోయింది, అవినీతికి అడ్రస్ తెలంగాణ అయిపోయింది. కాబట్టి గుండె మీద చేపెట్టుకోండి, నిజంగా అవినీతి చేస్తారా? ఇది సీము నెత్తులుంటే మరి ఏదైనా గుళ్ళలో పోయి ప్రమాణం చేయండి, మేము ఎక్కడ దోసుకుంటలేమని చెప్పి, అవినీతి చేస్తలేమని చెప్పి.
అవినీతి పరుల రాష్ట్రం తెలంగాణ అయిపోయింది. ఎక్కడో తీసుకుపోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమాలలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి భాష తీరు బాగాలేదు. మరి చంపేస్తామని చెప్పి బెదిరించడం ఆనవాయితీగా మారింది. కాబట్టి ఈరోజు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి ప్రాణ హాని ఉంది కాబట్టి, కేటీఆర్ గారికి ప్రాణ హాని ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకునేందుకు చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో హనుమంతరావు గారు మాట్లాడినటువంటి వీడియో విజువల్స్ అన్ని కూడా సమర్పించడం జరిగింది. వెంటనే చట్టపరంగా ఇక్కడున్న సిపి గారు, ఏసీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు వెంటనే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.